పవన్ కళ్యాణ్, చంద్రబాబుల యొక్క మిత్రత్వం చాలా కాలం నుంచి నడుస్తోంది. భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న వీళ్ళిద్దరి మిత్రత్వం అయితే నడుస్తూనే ఉంది. వీళ్ళ మిత్రత్వంలో భాగంగా ఇద్దరి మధ్యన అవగాహన, 24 స్థానాల్లో జనసేన, మిగతా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ. ఇది కథ నడుస్తుంది. 3 పార్లమెంటు జనసేన, మిగతా తెలుగుదేశం పార్టీ. సరే, బీజేపీది పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు కాబట్టి. కానీ కార్యకర్తల స్థాయిలో వచ్చిన అసంతృప్తి 24 స్థానాల తర్వాత అన్నటువంటి దాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నటువంటి జనసేనది సక్సెస్ అవుతుందా లేదా అనేటువంటిది రేపు పొద్దున్న తేలిపోబోతుంది. తాడేపల్లిగూడెంలో తేలిపోబోతుంది. ఇంతవరకు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏ మూల సభ పెట్టినా 2-3 వేల మంది ఉంటారు, ఇదే 2-3 లక్షల మంది ఉంటారు. అంటే భారీ సభలు అన్నప్పుడల్లా తిరుపతిలో ఉన్నోళ్ళు కూడా విశాఖపట్నం వెళ్తారు, విశాఖపట్నం శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనంతపురానికి రమ్మంటే వస్తారు. 2 రోజులు ప్లాన్ చేసుకుని, అవసరమైతే ఆటో నడిపేటువంటి వ్యక్తి తన ఆటోలో సంపాదించుకున్నటువంటి నెల రోజుల డబ్బులు 2 నెలల డబ్బులు పెట్టుకుని బయలుదేరి వెళ్తాడు. ఇంకో నలుగురిని వేసుకుని, ఒకళ్ళు టిఫిన్లకు పెట్టుకుంటే, ఒకళ్ళు భోజనాలకు పెట్టుకుంటే, అట్లాగా బయలుదేరి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు బోలెడు ఎంతమంది. వాళ్ళు 3 లక్షలు అంటున్నారు, కానీ కనీసం ఒక 40-50 వేల మంది అట్లా వెళ్తారు. నేను అబ్జర్వ్ చేసింది అయితే 40-50 వేల మంది అట్లా వెళ్తారు. ఏది భారీ సభలు అన్నప్పుడు. లేదా మామూలుగా ఏరియా సభలు అన్నటువంటి సందర్భంలో కనీసం ఒక 5,000-10,000 మంది అట్లా వెళ్ళిపోతారు. దగ్గరలో ఉన్నటువంటి అయితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న 3-4 జిల్లాలకైతే ఒక 5-10 వేల మంది గ్యారంటీకి వెళ్ళిపోతారు. అందుకే పవన్ కళ్యాణ్ సభకి ఖర్చు లేనటువంటిది ఈజీగా వస్తారంట. ఇప్పుడు తాడేపల్లిగూడెం సభ టిక్కెట్టే ఎందుకు ప్రకటించలేదంటే, టిక్కెట్ ప్రకటిస్తే జనసేనకు ప్రకటిస్తే తెలుగుదేశం ఇన్ఛార్జి దెబ్బతీస్తాడని, తెలుగుదేశానికి ప్రకటిస్తే జనసేన ఇన్ఛార్జి దెబ్బతీస్తాడని ప్రకటించడా అక్కడ. ఇప్పుడు ఆ విధంగా అక్కడ సమన్వయం చేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి జన సైనికులు వస్తారు లేదా, అసంతృప్తితో ఉన్నటువంటి జన సైనికులు స్వచ్ఛందంగా ఆ కార్యక్రమానికి వస్తారా? వస్తే ఈ అసంతృప్తి చల్లారిపోయినట్టు, వ్యవహారం సెటిల్ అయినట్టు. తక్కువగా వస్తాయి జన సైనికులు, అంటే జెండాలు అయితే కనుక తెలుగుదేశం వాళ్ళే ఈ జెండాలు కూడా పట్టుకుంటారు, అది కాదు. ఒరిజినల్గా జిల్లాల నుంచి జన సైనికులు కనుక అక్కడికి ఎక్కువ వచ్చారా, ఇష్యూ క్లోజ్ అయిపోయినట్టు. లేదు అంటే కనుక రగులుతున్నట్టే. అప్పుడు తెలుగుదేశం కూడా పునరాలోచించాల్సి వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.